ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన జీవితంలో చిన్నతనం నుండి పెద్దదయ్యేంత వరకు కూడా చాలామంది ఉపదేశకులు మన జీవితంలో ఉంటూ ఉంటారు. ఎందుకు? మంచి మార్గంలో నడవటానికి, మంచేది చెడేది తెలుసుకోవటానికి, మరి ఏదైనా నేర్చుకోవటానికి మన జీవితంలో కొంతమంది గురువులు ఉంటారు. ఏదైనా దారిలో వెళ్ళాలంటే మనకు కొంతమంది వెల్ విషర్స్ ఉంటారు. మంచిది చెడేది, ఈ దారిలో వెళ్ళు, అది తీసుకో, ఇలా చెయ్యి, అలా చెయ్యి. ఇలా అనేక రకాలుగా మన జీవితాలలో గొప్ప గొప్ప ఉపదేశకులే ఉండొచ్చు కదా. అయితే అయినప్పటికీ కూడా చాలా సందర్భాలలో కొంతమంది తప్పిపోతూ ఉంటారు ఆ యొక్క మాటలు విని. ఇంకొంతమంది ఎంత చెప్పినప్పటికీ కొన్నిసార్లు అస్సలకి క్లారిటీ ఉండదు, కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉంటారు. అయితే వీళ్ళందరికంటే ఒక గొప్ప ఉపదేశకుడు ఒకరున్నారండి. వారే యేసుక్రీస్తు ప్రభుల వారు, లెక్క గాడ్, దేవుడు, యెహోవా దేవుడు. సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో బహుశా ఈ రోజుటి వరకు మనుషులనే మీకు ఒక ఉపదేశకులుగా పెట్టుకొని ఉన్నారేమో. అయితే ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి దేవుడు మీకు ఉపదేశకులుగా మీ జీవితంలో గనుక ఆయనకు ఆ స్థానం ఇచ్చినట్లయితే ఏ విధముగా నడవాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏం ఆలోచించాలి, వేటిపైన దృష్టి ఉంచాలి, మరి జీవితంలో కెరియర్ ఏంటి, బిజినెస్ ఏంటి, జాబ్ ఏంటి, ఎవరిని వివాహం ఆడాలి, లేదా అనేక రకాలైన కన్ఫ్యూషన్ మైండ్లో కనుక మీరు ఉన్నట్లయితే దేవుడి పాదాల చెంతకు వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయనను అడిగినప్పుడు ఆయన మనకు గొప్ప ఉపదేశకుడుగా ఉండి ఉపదేశిస్తాడంట. అంటే నీవు వెళ్ళవలసిన మార్గము, లేదా నీకు ఏదైతే మంచి మార్గం ఉంటుందో ఆ యొక్క మార్గంలోనికి, ఆ యొక్క మార్గం గుండా నీవు వెళ్ళుటకు దేవుడు నీకు ఒక గొప్ప ఉపదేశకుడుగా ఉంటూ, నీ ఆలోచనకర్తగా ఉంటూ, నీపైన దృష్టి ఉంచి నిన్ను నడిపిస్తాడంట. దేవుడు గనుక ఉపదేశకుడయి మనల్ని నడిపించి మనకు ఆయన ఆలోచనకర్తగా ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితము గొప్ప జీవితంగా మారుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.